పిల్లలు మనము నల దమయంతి కథ చెప్తున్నాం అవునా. ఇప్పటికి 2 రోజులు చెప్పుకున్నాం, ఇది 3వ రోజు. ఇవాళ మోస్ట్లీ అయిపోతుంది, మనకు కథ అయిపోతుంది. చూద్దాం ఎంతసేపు అవుతుందో. సరే, నేను ఎంతవరకు చెప్పుకున్నాం మనము? దమయంతి ఏమో ఒక రాజ్యంలో సేఫ్గా ఉంది. నలుడు ఏం చేశాడు? నలుడేమో బాహుకుడు అయిపోయాడు అవునా. కర్కోటకుడు అనే నాగరాజు కాటేయడం వల్ల చిన్నగా అయిపోయాడు. తర్వాత ఆ విషం ఉంటుంది కదా, ఆ విషము ఎక్కడికి వెళ్ళిపోయింది? పొట్టలోకి వెళ్ళిపోయింది. ఎందుకు? లోపల కలి ఉన్నాడు కదా, ఆ కలికి బాగా మండిపోవాలని చెప్పి కలిని లోపల ఇబ్బంది పెట్టడం కోసం కాటు వేశాడు. బాహుకుడికి ఏం అవ్వలేదు, నలుడికి ఏం అవ్వలేదు. ఆ తర్వాత ఏం వరం ఇచ్చాడు? నువ్వు ఈ మాయా వస్త్రం ఒకటి ఇస్తాడు, ఈ వస్త్రం మీద వేసుకుని నన్ను తలుచుకుంటే నీ కరెక్ట్ రూపం వచ్చేస్తుంది, నువ్వు మళ్ళీ నలుడు అయిపోతావు అని చెప్తాడు. చెప్పి ఋతుపర్ణ మహారాజు దగ్గరికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నీకు అక్కడ ఉద్యోగం దొరుకుతుంది, నువ్వు ఇలాగా అశ్వాలని చాలా బాగా ట్రైన్ చేయగలవు, బాగా అశ్వ విద్య వచ్చు అని చెప్పు, తర్వాత నీకు వంట చేయడం బాగా వచ్చు అని చెప్పు, రాజు నీకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్తాడు. కొలువులో ఉద్యోగం దొరుకుతుంది. అక్కడ వరకు చెప్పుకున్నాను నేను అవునా. ఇప్పుడు ఏమవుతుంది? ఈ నలుడు బాహుకుడి వేషంలో అక్కడ ఉంటాడు. కొలువులో రాజు కొలువులో ఉద్యోగం దొరుకుతుంది, మంచి జీతం వస్తుంది, ఉండడానికి మంచి వసతి ఇస్తారు, అంతా బాగుంటుంది. కానీ దమయంతి గురించి ప్రతిరోజు పాపం చాలా బాధపడుతుంటాడు. రాత్రి అయ్యేసరికి దమయంతి, నిన్ను నేను వదిలేశాను, అడవిలో వదిలిపెట్టేశాను నిన్ను, నువ్వు ఒక్కదానివి ఎలా ఉన్నావు, నువ్వు సేఫ్గా ఉన్నావా, బాగున్నావా లేదా అని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఏమవుతుంది? మన దమయంతి వాళ్ళ నాన్న ఉన్నారు కదా భీముడు, ఆయన ఏం చేశారు? నల దమయంతుల గురించి వాకప్ చేయడానికి అని చెప్పి చాలా మంది బ్రాహ్మల్ని అన్ని రాజ్యాలకి వెళ్ళి వెతకండి, నాకు దమయంతి దొరకాలి, మీరు అన్ని రాజ్యాలకి వెళ్ళి వెతకండి, నాకు నలదమయంతులని తీసుకొచ్చిన వాళ్ళకి 10,000 వరహాలు ఇస్తాను, ఇంకా భూమి ఇస్తాను, గోవుల్ని ఇస్తాను చాలా అని చెప్తాడనమాట. అయితే మీరు తీసుకురావక్కర్లేదు, కనీసం ఈ ఫలానా ప్లేస్లో ఉన్నారు వాళ్ళని చెప్పినా కూడా మీకు నేను 1000 గోవులు ఇస్తాను అని చెప్తాడు. చెప్తే సరే, ఆ బ్రాహ్మలందరూ తలో దిక్కుకి వెళ్తారు, అందరూ వెతకడానికి వెళ్తారు. దానిలో ఒక బ్రాహ్మడు ఏం చేస్తాడు? దమయంతి ఉన్న రాజ్యానికి వస్తాడు. ఆ రాజ్యంలో ఆ రోజు పూజలు జరుగుతూ ఉంటాయి, దానిలో పుణ్యాహవచనం అవన్నీ జరుగుతుంటాయి, హోమాలన్నీ జరుగుతూ ఉంటాయి. బ్రాహ్మల్ని ఎందుకు పంపించాడు ఆయన? బ్రాహ్మలకైతే రాజ్యంలో అంతఃపురంలోకి వెళ్ళడానికి కూడా యాక్సెస్ ఉంటుంది. బ్రాహ్మలు కదా, పూజలు చేస్తారు కదా, మంచి మాటలు చెప్తారు, ఏమన్నా సమస్య వస్తే తీరుస్తారు, అందుకని బ్రాహ్మల్ని పంపించాడు చాలా తెలివిగా ఆయన. అలాగే ఏమైంది? ఒక బ్రాహ్మడు దమయంతి ఉన్న అంతఃపురంలోకి వెళ్తాడు అక్కడ. సో అక్కడ పుణ్యావచనం జరుగుతూ ఉంటే దమయంతి కనిపిస్తుంది. సునంద అని ఉంది కదా, మహారాణి వారు ఏం చేశారు? సునంద వాళ్ళ కూతురితో పాటు ఉంచుకో, నువ్వు మంచిగా ఉంచుకో, చాలా చక్కగా చూసుకో, నీ అక్కలాగా చూసుకో అని చెప్పారు కదా రాణిగారు. ఆ సునందతో పాటు ఉంటుందన్నమాట. ఈ బ్రాహ్మడు గుర్తుపడతాడు, మా యువరాణినే దమయంతి దేవే అని చెప్పి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడతాడు. అమ్మా, నేనెవరో గుర్తుపట్టారా మీరు? మీ రాజ్యంలో నేను ఒక పురోహితుణ్ణి, మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను నేను ఇక్కడికి, మీరు ఎలా ఉన్నారు? అక్కడ మీ పిల్లలు ఇద్దరు బాగున్నారు. 2 పిల్లలు కదా దమయంతికి, కమలలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇంద్రసేనుడు ఇద్దరు. ఆ పిల్లలు పెరుగుతున్నారు చక్కగా, మీ అమ్మ నాన్న బాగున్నారు, కానీ మీరు లేరు అని వారు చాలా బాధపడుతున్నారమ్మా, చాలా దుఃఖిస్తున్నారు అని చెప్తారు. అనగానే పాపం దమయంతికి చాలా ఏడుపు వస్తుంది. అయ్యయ్యో, ఎలా ఉన్నారు నా వాళ్ళు అనుకుంటుంది, కానీ సంతోషపడుతుంది. సరే, నా రాజ్యం నుంచి నాకు ఒక మాట తెలిసింది, పిల్లలు బాగున్నారని తెలిసింది, మా అమ్మ నాన్న బాగున్నారని తెలిసింది అని చెప్పి చాలా సంతోషిస్తుంది. అయితే ఆ మహారాణి గారికి కనిపిస్తుంది దృశ్యం. ఏంటి మాట్లాడుతున్నారు, ఏమైంది అంటే, ఆ బ్రాహ్మడు ఏం చెప్తాడు? ఈవిడ ఎవరు అనుకుంటున్నారు? సామాన్యురాలు కాదు, భీముడి కూతురు, అలాగే నలమహారాజు యొక్క భార్య,
ఇలా కష్టాలు పడుతోంది, మీరు ఆదరించారు చక్కగా తన్ని, ఈవిడ దమయంతే అని చెప్తున్నాను అని చెప్పగానే రాణివారు ఏం చేస్తుంది, చేతిలో నీళ్లు తీసుకొని ఆ అమ్మాయి నుదుటి మీద ఇలా ఇలా అంటుంది అనమాట. ఏం చేస్తోంది ఈవిడ అనుకుని చూస్తుంటారు. చూస్తే ఆవిడ నుదుటి మీద ఒక ఎరుపు మచ్చ ఉంటుంది, వెలిగిపోతూ ఉంటుంది ఆ మచ్చ. అది చూసి నువ్వే, నాకు తెలుసు నువ్వే అని. ఎందుకు, ఆవిడెవరు, ఆ మహారాణి ఎవరో తెలుసా, దమయంతి వాళ్ళ అమ్మకి సోదరి, చెల్లెలన్నమాట. చూసారా ఎంత ఎంత విచిత్రంగా జరిగిందో. పిన్ని దగ్గరికే వచ్చింది ఆవిడ. పిన్నికి తెలిసింది ఈ అమ్మాయి ఎవరో, వెళ్తుంది కదా రోడ్డు మీద వెళ్తుంది కదా, అలా తెలియని వాళ్ళని తీసుకురాం కదా మనం, కానీ తెలిసిపోయింది కదా. అంటే ఎక్కడో ఆ కనెక్షన్ తెలిసిపోయింది మహారాణి గారికి. నాకు అప్పుడే తెలుసు, నాకు నువ్వేవో చాలా కావాల్సిన దానిలాగా అనిపించావు, ఈ ఎర్ర మచ్చే ప్రూఫ్ దానికి, నువ్వు పుట్టినప్పుడు నేను నీ పక్కనే ఉన్నాను, నీకు ఇలా మచ్చ ఉండడం నేను చూశాను, నువ్వు పుట్టకతోనే ఆ మచ్చతో ఉన్నావు, ఎర్ర మచ్చ, అదేమో వెలిగిపోతోంది ఆ మచ్చ, సో నువ్వే దమయంతివి, నువ్వే నా సోదరి కూతుడివి అని చెప్పి చాలా సంతోషిస్తుంది. సంతోషించి సరే నువ్వు నా దగ్గర సేఫ్గా ఉన్నావు, మంచిదైంది నా దగ్గరికే వచ్చావు అంది. అయితే అప్పుడు దమయంతి అంటుంది, అమ్మ మీరు నన్ను చాలా ఆదరించారు, అయితే నేను ఇక్కడ ఉండలేను, ఇంకా నేను వెళ్ళిపోవాలి, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూడాలి, అలాగే నలమహారాజు గురించి వెతకడం మొదలు పెట్టాలి, నేను ఇంతకాలం నన్ను చాలా బాగా చూసినందుకు ధన్యవాదాలు అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత తండ్రి చాలా సంతోషిస్తాడు. అప్పుడు ఆమె తల్లితో అంటుంది, ఇంకా నన్ను వెతకడానికి మీరు పంపించారు కదా, ఇంకా నలమహారాజుని వెతకడానికి మనం మళ్ళీ బ్రాహ్మల్ని పంపించాలి అమ్మా అని చెప్పి అలాగే మళ్ళీ బ్రాహ్మల్ని పంపిస్తుంది. అలాగే బ్రాహ్మల్ని పంపించిన తర్వాత ఈ బ్రాహ్మలు అటు తిరిగి ఇటు తిరిగి అలా తిరిగి వెళ్ళి ఒక ఈ ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్తారనమాట. రాజ్యానికి వెళ్తే అతనికి ఏం తెలుస్తుంది, ఇక్కడ చాలా వేగంగా అశ్వాన్ని నడిపే వ్యక్తి ఉన్నాడు అని తెలుస్తుంది. కానీ చూస్తేనేమో నలమహారాజు లాగా లేడు అని ఆయన ఏం చేద్దాం అనుకుంటాడు. అప్పుడు ఆవిడ బ్రాహ్మణులందరినీ పంపిస్తుంది కదా, పంపించేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తుంది, నేను మీకు కొన్ని మాటలు చెప్తాను, మీరు ఆ మాటల్ని ఎక్కడ కనిపిస్తే వెళ్ళిన ప్రతి చోట ఈ మాటలు చెప్తూ ఉండండి అంటుంది. ఏ మాటలు చెప్తుందంటే, ఒక తన భార్యని అడవిలో ఒక్కదాన్నే వదిలేసి వెళ్ళేటప్పుడు ఆమె చీరని కూడా చింపి తీసుకుని వెళ్ళే భర్త గురించి ఏమనుకోవాలి అని అడగమంటుంది అనమాట. సో వాళ్ళు వెళ్ళిన చోటల్లా ఇది చెప్తూ ఉంటారు. ఇది ఎవరికి తెలుసు ఈ విషయం, ఈ చీరని కట్ చేసిన విషయం ఎవరికి తెలుసు, ఇద్దరికే తెలుసు, దమయంతికి తెలుసు, నలమహారాజుకి తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. అందుకని ఈ విషయం చెప్పమంటుంది అనమాట. వాళ్ళు అలా అన్ని చోట్లకి వెళ్తూ ఉంటారు. అయితే ఋతుపర్ణ మహారాజు సభలో ఈ బ్రాహ్మడు ఏం చేస్తాడు, ఈ మాట మాట్లాడతాడు. మాట్లాడితే సభలో నుంచి ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వరు, అందరూ విని ఏం చెప్తున్నాడు అనుకుంటారు. అప్పుడు ఈ బాహుకుడు ఉన్నాడు కదా, బాహుకుడు సభ నుంచి ఆ పురోహితుడు బయటకు వచ్చేస్తుంటే ఆపి చెప్తాడు, ఆ రోజు అలా భార్యని వదిలిపెట్టడం తప్పే, కానీ అలా వదిలిపెట్టేటప్పుడు ఆ రాజులా లేడు, లోపల కలి ఉన్నాడు, కలి వల్లే చేయగలిగాడు, ఇలాంటి పనులన్నీ చేశాడు, లేకపోతే అలా జూదమాడడు, లేకపోతే అలా రాజ్యం కోల్పోడు, లేకపోతే అలాగా ఈ భార్యని అడవిలో వదిలేసి వెళ్ళిపోడు, అలాంటి కష్టకాలంలో అలాంటి నిర్ణయం తీసుకున్న రాజు గురించి తప్పుగా మాట్లాడకూడదు, భార్య అర్థం చేసుకోవాలి అని చెప్తాడు. అంటే ఏమైంది, పురోహితుడికి అర్థమైపోయింది, ఈయనే అయి ఉంటాడు, లేకపోతే ఇంత డీటెయిల్స్ ఎలా తెలుస్తాయి, ఈయన తెలియదు కదా అని చెప్పి ఏం చేస్తాడు, మళ్ళీ గబగబా దమయంతి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అమ్మ ఇగో ఇలా జరిగింది, ఈ మనిషి నాకు ఇలా చెప్పాడు, కానీ చూడ్డానికైతే మాత్రం నలమహారాజులా లేడు, పొట్టిగా ఉన్నాడు, పొట్టి చేతులు ఉన్నాయి, చూస్తే ఏమో అలా లేడమ్మా, మరి ఏం చేయమంటారు అంటాడు. అయితే ఒక పని చేయని చెప్పి తండ్రికి తెలియకుండా ఒక పని చేస్తుంది, తల్లితో మాట్లాడి ఏం చేస్తుంది, నువ్వు ఒక పని చెయ్యి, ఈరోజే నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఋతుపర్ణ మహారాజుకి ఏం చెప్తావంటే, దమయంతి ఇంకా రెండోసారి కూడా స్వయంవరం చేయాలని నిర్ణయించుకుందని చెప్పు.
ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, రెండోసారి స్వయంవరం అంటే ఇంకొక పెళ్లికి సిద్ధమైంది, స్వయంవరం ప్రకటించాము అని చెప్పు. చెప్పి రేపే అని చెప్పు. అంటే ఈ రోజు వెళ్తాడు, ఈ రోజు వెళ్తే ఈ రోజు పొద్దున వెళ్తే రేపు పొద్దునే స్వయంవరం అని చెప్పమంటుంది. చెప్పు. అలా చెప్పి వెంటనే మీరు రావాలి, భీముడి రాజ్యానికి రావాలని చెప్పు అని చెప్తుంది. సరే అని పురోహితుడు వెళ్ళి ఋతుపర్ణ మహారాజుకు చెప్తాడు. ఋతుపర్ణ మహారాజా, దమయంతి చాలా అందగత్త, ఆమె భర్త తన దగ్గర లేడు, వదిలేసి వెళ్ళిపోయాడు, అందుకని ఆ అమ్మ రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఆమె స్వయంవరం ప్రకటించింది. అంటే భీమ మహారాజు స్వయంవరం ప్రకటించారు, కానీ రేపొద్దునే స్వయంవరం, మీరు దమయంతిని చేసుకోవాలనుకుంటే రండి అంటాడు. భీమ మహారాజు ఇలా పంపించాడా, సరే అయితే వెళ్దాము, కానీ రేపటి లోపల ఎలా వెళ్ళడం, అది రేపటి లోపల మామూలుగా వెళ్తే అసంభవం వెళ్ళడం, రేపటి లోపల వెళ్ళలేమని చెప్తే ఈ లోపల అక్కడే బాహుకుడు ఉంటాడు, నలమహారాజు కూర్చుని ఉంటాడు. నలమహారాజుకి ఒక్కసారి గుండె పగిలిపోతుంది. ఏమిటి, దమయంతి రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటుందా, పతివ్రత కదా, ధర్మం ఆచరిస్తుంది కదా, అలా ఎలా చేస్తుంది, నేనుండగా ఇంకొక పెళ్లి ఎలా చేసుకుంటుంది అని బాధపడతాడు. ఆ తర్వాత అనుకుంటాడు, లేదు నన్నేదో పరీక్షించడానికే ఈ పని చేసింది, అలా అయ్యుండదులే అని కాసేపు బాధగా కాసేపు తను తనే సముదాయించుకుంటాడు. సరే అయితే ఏదైతే ఏమవుతుందో చూద్దామని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళేమంటాడంటే, మహారాజా మిమ్మల్ని రేపొద్దున లోపల నేను మాత్రమే చేర్చగలను, తీసుకెళ్తాను అంటాడు. ఋతుపర్ణ మహారాజు చాలా సంతోషపడతాడు. సరే అయితే పద అంటాడు. ఆగమేఘాల మీద వెళ్తారు. ఒక 4 గుర్రాలని కట్టించుకుంటాడు. ఈయనకి అశ్వహృదయం అనే శాస్త్రం తెలుసు కదా, పక్షులు పైన వెళ్ళినట్టు, ఇప్పుడు మన ఏరోప్లేన్ వెళ్ళినట్టు చాలా ఫాస్ట్గా తీసుకెళ్తాడు అనమాట. చాలా ఫాస్ట్గా తీసుకెళ్తే వెళ్ళే దారిలో ఋతుపర్ణ మహారాజు అంటారు, బాహుక నాది ఉత్తరీయం పడిపోయింది, నువ్వు ఒక్కసారి ఆపితే వార్ష్ణీకుడు అని పక్కన ఒకడు ఉన్నాడు, వాడు వెళ్ళి తీసుకొస్తాడు అంటాడు. అంటే నవ్వుతాడు అనమాట. మహారాజా మీకు అర్థం కావట్లేదు, మనం ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో, అది పడిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక యోజనం దాటిపోయాము, అంటే చాలా కిలోమీటర్లు వెళ్ళిపోయాము, మళ్ళీ వెనక్కి వెళ్ళడం కుదరదు మహారాజా అని చెప్తాడు. అంత వేగంగా తీసుకెళ్తాడు అనమాట రథాన్ని, అంటే గాలిలో వెళ్ళిపోతున్నట్టే తీసుకెళ్తాడు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మన ఋతుపర్ణ మహారాజు అంటాడు, ఏమయ్యా బాహుక, నీకు విషయం చెప్తాను, చాలా సరదా అయిన విషయం ఒకటి చెప్తాను. అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఆ మహావృక్షానికి పైన ఆకులు పళ్ళు ఎన్నున్నాయో దానికి 101 రెట్లు కింద ఉన్నాయి, పడిపోయాయి ఆల్రెడీ కింద అని చెప్తాడు. చెప్పి దానికేమో ఆకులు 2 కోట్లు ఉన్నాయి, 2 కోట్ల ఆకులు ఉన్నాయి, అలాగే ఇన్ని లక్షలు పళ్ళు ఉన్నాయి, ఇన్ని వేల పళ్ళు ఉన్నాయి అంటాడు. 50,000 పళ్ళు ఎన్నో చెప్తాడు. అనగానే బాహుకుడు ఆశ్చర్యపోతాడు. మహారాజా మీరు అలా ఎలా చెప్పారు అంటే, కరెక్ట్గా ఉంటాయి, అది చూసుకో కావాలంటే అంటాడు. అయితే ఉండండి మహారాజా అని చెప్పి రథం ఆపి ఆ చెట్టుని ఇలా పెకలించి దానిలో ఉన్న ఆకులన్నీ లెక్క పెడతాడు, పళ్ళన్నీ లెక్క పెడతాడు, కింద పడినవి లెక్క పెడతాడు. లెక్క పెట్టి మహారాజా మీరు ఎంత కరెక్ట్గా చెప్పారు, ఇవి అంతే ఉన్నాయి అంటాడు. ఎలా తెలుసు మీకు అంటే, నాకు ఒక గణిత మంత్రం తెలుసు, అదొక శాస్త్రం, దాంతో మనకి చూడగానే తెలిసిపోతుంది ఎన్ని ఉంటాయో అంటాడు అనమాట. అలాగే నాకు పాచికలు ఆడడం కూడా తెలుసు, దానిలో కూడా చాలా టెక్నిక్స్ తెలుసు అని చెప్తాడు. తెలుసు అంటే, అయితే మీరు నాకు అది చెప్తారా అంటాడు. మరి ఎలాగా, మనం వెళ్ళాలి కదా అక్కడ అంటే, ఏం పర్వాలేదు నేను తీసుకెళ్ళిపోతాను మిమ్మల్ని అంటాడు. అంటే అంత వేగంగా తీసుకెళ్తాడు అనమాట. సరే అని కూర్చోబెట్టి అప్పుడే ఆ మంత్రం చెప్తాడు, ఆ విద్య చెప్పి తర్వాత పాచికలు ఆడడానికి కూడా చెప్తాడు. అయితే నేను కూడా మీకు అశ్వహృదయం చెప్తాను అంటాడు. ఇప్పుడు కాదులే, అది అట్టు పెట్టుకో, నేను సమయం వచ్చినప్పుడు అడుగుతాను అంటాడు. ఈ లోపల ఏమైంది, మంత్రోపదేశం చేశాడు కదా ఋతుపర్ణుడు, మంత్రోపదేశం చేశాడు కదా, చేసి మొదలు పెట్టగానే అది లోపల సిస్టంలోకి వెళ్ళగానే బాహుకుడి లోపల ఉన్న కలికి చాలా కష్టమైపోయింది, ఇంకా ఉండలేకపోయాడు లోపల. ఆల్రెడీ లోపల ఆ విషయం వల్ల చాలా లోపల రగిలిపోతుంది, దానికి తోడు ఈ మంత్రం, ఇంకా కలి బయటకు వచ్చేసాడు. కలి బయటికి రాగానే బాహుకుడు నలమహారాజు, నిన్ను నేను శపిస్తాను, నిన్ను నేను అంతం చేసేస్తాను అని చంపైపోతాడు. చంపితే దండం పెట్టి, నన్ను దయచేసి అలా చేయొద్దు,
నేను ఆల్రెడీ చాలా అనుభవించేసాను లోపల, నేను ఉండలేకపోతున్నాను లోపల, నన్ను ఇంతకంటే చేయొద్దు, నేను నీకు వరం ఇస్తాను, నీ కథ ఎవరైతే చదువుతారో, నీ కథ ఎవరైతే తెలుసుకుంటారో, నీ కథ ఎవరైతే తలుచుకుంటారో వాళ్ళ మీద నా ప్రభావం ఉండదు, అది నేను నీకు వరమిస్తున్నాను, నన్ను వదిలిపెట్టేసేయి అంటాడు. సరే అయితే అని వదిలిపెట్టేస్తాడు. వదిలిపెట్టేస్తే కలి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కలి వెళ్ళిపోయాడు కదా, కావాలి అనుకుంటే బాహుకుడు నలమహారాజు అయిపోవచ్చు, కానీ అప్పుడే అవ్వకూడదు, కరెక్ట్ టైం కాదని చెప్పి ఆగుతాడు. ఆగి సరే వెళ్తారు, రాజ్యానికి వెళ్తారు. వెళ్ళి ఋతుపర్ణుడు చూస్తే ఏమీ కనిపించదు. స్వయంవరం అంటే అట్టహాసంగా ఉండాలి కదా, అన్నీ అలంకరించాలి, బోల్డ్ మంది గెస్టులు రావాలి, బోల్డ్ రాజ్యాల నుంచి రాజులు వస్తారు కదా, మరి స్వాగతం పలకాలి వాళ్ళకి, వీధుల్లో అంతా కోలాహలంగా ఉండాలి, ఏమీ లేదు. ఏదో ఆశ్చర్యంగా ఉంది, ఉండాలే అని చెప్పి సరే లోపలికి వెళ్తారు. రాజు దగ్గరికి వెళ్తే రాజు సత్కారం చేసి కూర్చోబెట్టి ఏమిటి ఇలా వచ్చారు అంటాడు. అనగానే ఋతుపర్ణుడికి అర్థమవుతుంది, ఓహో అయితే ఇక్కడ ఏదో తేడాగా ఉంది అనుకుంటాడు. అనుకుని స్వయంవరం ఏమీ లేదని అర్థమవుతుంది. ఈ లోపల బాహుకుడికి ఏమి జరుగుతుంది ఇక్కడ, ఎందుకు ఇదంతా దమయంతి పెళ్లి చేసుకోవాలనుకుంటుందని లోపల చాలా బాధగా ఉంది. ఈ లోపల దమయంతి ఏం చేస్తుంది, పరిచారికని, కేసిని అమ్మాయి పేరు, అమ్మాయిని పంపించి ఏం చెప్తుందంటే, నువ్వు ఆ బాహుకుడి దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు చెప్పింది కదా బ్రాహ్మడికి అలా వదిలేశారేంటి అని అడుగుతాను, అదే సేమ్ వారి దగ్గరికి వెళ్ళి చెప్పు అంటున్నాడు. అంటే బాహుకుడు కూడా ఏం చెప్తాడంటే అప్పుడు చెప్పిందే చెప్తాడు. అప్పుడు వదిలేసింది కలి ప్రభావం వల్ల అలా వదిలేశాడు భర్త అని, కష్టకాలంలో అలా చేసిన పనికి కోపం తెచ్చుకోకూడదు బాహుకుడు అంటాడు అనమాట. అలా బాహుకుడు అంటాడు నలమహారాజు, అలా కోపం తెచ్చుకోకూడదు, భర్తను అర్థం చేసుకోవాలి, అదే స్త్రీ ధర్మం అని చెప్తాడు. చెప్తే ఆమె వెళ్ళి చెప్తుంది. ఆమె వెళ్ళి చెప్తే సరే ఇంకొక పని చేయి, నువ్వు పిల్లల్ని తీసుకుని వెళ్ళు, 2 పిల్లలు ఉన్నారు కదా, పిల్లల్ని తీసుకుని వెళ్ళు, ఆ రియాక్షన్ ఎలా ఉందో చూడంటుంది. పిల్లల్ని చూడగానే గుర్తుపడతాడు నలమహారాజు. గుర్తుపట్టి పిల్లల్ని దగ్గర తీసుకుని కళ్ళనీళ్ళు పెట్టేసుకుంటే ఈ పిల్లల్ని చూస్తే నీకెందుకు ఏడుపు వచ్చింది అంటున్నామా. లేదు నేను నా పిల్లలు గుర్తొచ్చారు అందుకని నేను బెంగ పెట్టుకుని అలా ఏడ్చాను అని పంపించేస్తాడు. సరే అయితే ఇంకో పని చెయ్యి, నువ్వు మళ్ళీ వెళ్ళి కేసుని ఏం చేస్తావంటే, నలమహారాజు అదే ఆ బాహుకుడు ఉన్నాడు కదా, ఆ బాహుకుడు నీళ్ళని ఎలా చూస్తున్నాడు, పూలను ఎలా చూస్తున్నాడు, ఒకసారి ఒక కన్నయ్య అంటుంది. ఆ అమ్మాయి వెళ్ళి చూసి ఆశ్చర్యపోతుంది. ఏమవుతుంది తెలుసా, నలమహారాజు ఏదైనా ఒక ఖాళీ కుండను చూశాడనుకో, కుండలో నీళ్ళు వచ్చేస్తాయి. మీకు గుర్తుందా, వరుణుడు వరం ఇచ్చాడు కదా, నువ్వు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నీళ్ళు వస్తాయని చెప్పాడు కదా. సో ఖాళీ కుండ చూస్తే నీళ్ళు వచ్చేస్తాయి, చిన్న గుంట ఏదైనా చూస్తే దానిలో నీళ్ళు వస్తాయి, ఈయన ఎక్కడ కావాలనుకుంటే అక్కడ నీళ్ళు వస్తాయి. ఈ అమ్మాయి దాక్కుని చూస్తూ ఉంటుంది అన్ని, అదేంటిది ఇలా వచ్చేసింది అని. నడుస్తూ ఉంటే ఒక చిన్ని ఇది ఉందనుకో, తలుపు ఉందనుకో, ఆ తలుపు పెద్దదైపోతుంది, ద్వారం అంత ఉన్న ద్వారం పెద్దదైపోతుంది, అసలు వంగుని కూర్చోక్కర్లేకుండా. అది చూసి ఇంకా ఆశ్చర్యపోతుంది. ఇంకో విచిత్రం ఏమవుతుంది తెలుసా, పువ్వులు తీసుకుని నలిపేశాడు అనుకో, అయినా నలగవు, పూలు వెలిగిపోతూ ఉంటాయి అతని చేతిలో. సో ఇవన్నీ వరుణుడు ఇచ్చాడు కదా, ఇంకొక ఇది వరం. సో ఇవన్నీ చూసి అమ్మాయి ఆశ్చర్యపోయి చెప్తుంది. ఇంకా దమయంతికి అర్థమైపోతుంది, ఇది నలుడే అని అర్థమైపోయి దమయంతి వెళ్తుంది. వెళ్ళి మహారాజా మీరు ఎందుకు ఇలా చేశారు అంటే, నేనే అడగాలి నిన్ను, నేను బతికే ఉన్నాను కదా, నువ్వెందుకు ధర్మం తప్పి వేరే పెళ్లి చేసుకోవడానికి చూసావు అంటాడనమాట. అంటే దమయంతి అంటుంది, నేనేం పాపం చేయలేదు, మిమ్మల్ని బయటికి తీసుకురావడం కోసమే నేను ఈ నాటకం ఆడాను అని చెప్తే వరుణుడు వస్తాడు. వచ్చి ఆమె చాలా పతివ్రత, ఆమె ఎప్పుడూ ధర్మం తప్పలేదు, ఆమె నీ కోసమే పెట్టింది, ఇంకెవరిని పిలవలేదు స్వయంవరం అని చెప్పి, కాబట్టి ఆమె ఖచ్చితంగా నువ్వు విడిచినప్పుడు ఎలా ఉందో నీ పట్ల అంతే ప్రేమతో అంతే నిష్ఠతో ఉంది, ఆమె చాలా గుణశీలవతి అని చెప్తాడు అనమాట. ఆయన చాలా ఆనందపడతాడు. అప్పుడు ఏం చేస్తాడు, అప్పుడు తన దగ్గర ఉన్న వస్త్రం ఇచ్చాడు కదా, కర్కోటకుడు ఇచ్చాడు కదా, ఆ వస్త్రం వేసుకొని కర్కోటకుడిని తలుచుకోగానే అతను మళ్ళీ నలమహారాజు అయిపోతాడు.
నలమహారాజు అయిపోగానే దమయంతికి పట్టరాని ఆనందం, చాలా ఆనందపడుతుంది. సరే ఇద్దరు కలుస్తారు, పిల్లల్ని దగ్గర తీసుకుంటాడు, చక్కగా ఆతిథ్యం స్వీకరిస్తాడు వాళ్ళ మామగారింట్లో. కొద్ది రోజులు అక్కడ ఉండి అప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ మామగారు చాలా డబ్బులు సైన్యం అన్ని ఇచ్చి పంపిస్తాడు. అక్కడికి వెళ్తాడు, తన రాజ్యం ఉంది కదా, నిషిద్ధ రాజ్యం ఉంది కదా, ఆ రాజ్యానికి వెళ్తాడు. వెళ్ళి పుష్కరుడు ఉన్నాడు కదా రాజు, ఎవరైతే జూదం ఆడి ఓడిచ్చేశాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు నాతో జూదం ఆడతావా లేకపోతే యుద్ధం చేస్తావా అంటాడు అనమాట. పుష్కరుడికి అర్థమై అప్పట్లో ఏమవుతుంది, నేను ఆడగానే ఓడిపోయాడని తెలుసు కదా, ఈసారి కూడా ఓడిపోతాడు అనుకుని, సరే రా మనం యుద్ధం దాకా ఎందుకు, నిన్ను జూదంలో ఓడిచ్చేస్తాను అంటాడు. ఈసారి మన నలుడికి ఆ టెక్నిక్స్ తెలిసే కదా, జూదం ఎలా ఆడాలో పాచికలు ఎలా చేయాలో తెలిసింది కదా. ఈసారి ఒకేసారి పుష్కరుడి రాజ్యము అతని ప్రాణాలు అన్నీ ఓడిపోతాడు. అయితే పుష్కరుడు నన్ను క్షమించు, నన్ను చంపద్దు నువ్వు అంటే, నువ్వు నీ వల్ల చేయలేదు, అలాగా కలి వల్ల అలా చేసావు, నీ తప్పేం లేదు, కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను, కొన్నాళ్ళు ఉండి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్తాడు. సరే నా తమ్ముడు ఎంతైనా నువ్వు, నేను నిన్నేం చంపను అని చెప్తాడు. సరే అని వాడిని వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత మళ్ళీ ఆ రాజ్యాన్ని తను తీసుకొని ఇదివరకు లాగానే, ఇదివరకు కంటే బాగా చక్కగా పాలిస్తాడు. సో ఆ నల దమయంతుల కథ అలాగా సుఖాంతం అవుతుంది. బాగుందా?